రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోన్ గారు. సార్ మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల ఆందోళన చూసిన తర్వాత ఆ సెగ ఆంధ్రప్రదేశ్లోనూ కనిపిస్తోంది. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు అవకతవకలకు సంబంధించి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి రిజైన్ చేయాల్సిందే అంటూ ఆంధ్రప్రదేశ్ అంతటా పలు జిల్లాలలో ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. ఏం చెప్తారు? సోన్ గారు, బేసిక్గా ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీకు, దాని పర్యవసానాలు, విద్యార్థులు ఇబ్బంది పడడం వాటిని దృష్టిలో పెట్టుకొని ఇతర విద్యార్థుల సమస్యలన్నింటినీ, విద్యార్థుల యొక్క ఆవేశాన్ని, ఆవేదాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన మెరుపు ఆందోళన భారీ ఎత్తున జరిగింది. దానికి కేంద్రం దిగి రావాల్సి వచ్చింది. ఒక మంత్రి రాజీనామా చేయాల్సి రావడం అనేది ఒక సంచలనం. అంతగా అది ప్రభావం చూపింది. అప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూడా 3.5 lakhs పీపుల్ రాసినటువంటి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్. ఆ డిఎస్సి ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కాక్రోచ్ ఆందోళనతో సంబంధం లేకుండా చాలా చేసింది, ఆందోళన చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. కొంతమంది టెక్నికల్గా బాధ్యులు అనే పేరుతో నష్టపోయిన వాళ్ళు ప్రెస్ ముందు ఉంచారు. చాలా సీరియస్ ఎఫెక్ట్ వాళ్ళు పెట్టారు. దీనిపైన డిఎస్సి రాసినటువంటి నిరుద్యోగుల్లో కానీ సాధారణ ప్రజల్లో ఏదో జరిగిందేమో అన్న అనుమానం అయితే వచ్చింది. ఏం జరిగిందని నిర్ధారణకు రాకపోయినా అనుమానం అయితే వచ్చింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో లేవనెత్తిన అంశాలతో పాటు ప్రభుత్వం రియాక్ట్ అయిన తీరు కూడా బాగలేదు. ముఖ్యంగా 2 అంశాల్లో ప్రభుత్వం ఇక్కడ ముద్దాయిగా నిలబడుతోంది. మిగతా అవినీతి ఆరోపణలు ఇవన్నిటిపైన మనకు ఆధారాలు లేవు, ఒకటి మనం మాట్లాడలేం. కానీ ఒక 2 పాయింట్లో మాత్రం ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఆ 2 పాయింట్స్లో కానీ ప్రభుత్వం సీరియస్ గా స్టెప్స్ తీసుకుంటే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వైసీపీ డిమాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు. 2 పాయింట్స్ ఏంటి? నవీన్ అనే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ డిఎస్సి పేపర్ సెట్టింగ్ చేసే మొత్తం డిపార్ట్మెంట్ లో ఒక ఎంప్లాయీ, అతని టాప్ ర్యాంక్స్ వచ్చేసింది. అప్పుడే ప్రభుత్వం అలర్ట్ చేయి ఉండాలి. టాప్ ర్యాంక్ ఎలా వస్తుంది? ఒకటి అనుమానం. ఆ టాప్ ర్యాంక్ ఆయనకు వచ్చిందంటే ఏమైనా పేపర్ సెట్టింగ్ లో ఉన్నాడు కాబట్టి అవి ఏమైనా తెలుసుకున్నాడా, తెలుసుకున్న వ్యక్తి తన వారికే రాసుకున్నాడా, చాలా మందికి అమ్ముకున్నాడా, ఇట్లాంటి అనుమానం నేచురల్ గానే వస్తుంది. 2, ఒక డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీ ఇంకొక పరీక్షకి, ఇంకొక జాబ్కి వెళ్ళేటప్పుడు ఎన్ఓసి తీసుకోవాలి. ఎన్ఓసి అతను తీసుకోలేదు, కానీ రిజల్ట్స్ లో ఆయన టాప్ ర్యాంక్ ఇచ్చేసింది ప్రభుత్వం. ఎక్కడ ఇది సమస్య వస్తుందో అని చెప్పి అతనికి మళ్ళీ ఆపేసింది. ఎన్ఓసి తీసుకోలేదు అని ఒకసారి, సర్టిఫికేట్లు సబ్మిట్ చేయలేదని ఇంకొకసారి మాట్లాడుతూ వచ్చింది. అతను హైకోర్టుకి ఛాలెంజ్ చేశాడు ఏకంగా. ఆయన ధైర్యాన్ని ఏంటో నాకు అర్థం కాదు. ఎన్ఓసి తీసుకోకపోగా నేను అన్ని వివరాలు ఇచ్చాను, ప్రభుత్వం నా ఉద్యోగం నాకు ఇట్లేదు అయ్యమని చెప్పి ఏకంగా కోర్టుకు వెళ్ళాడు. కోర్టు అతను తప్పుపట్టింది. ఎన్ఓసి తీసుకోకపోవడం ఇవన్నీ తప్పుపట్టింది. అతను తప్పుపట్టి ప్రభుత్వం సక్సెస్ అయిండొచ్చు. ఇక్కడ ప్రభుత్వం ఇరుకును పడింది. అతను తప్పు అంటే అర్థం ఏంటి? ఆ తప్పు రాసినోడు ఎట్రాశాడు అనే చర్చ వచ్చేస్తుంది. కాబట్టి ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పు కానీ, నవీన్ వ్యవహారం కానీ ప్రభుత్వానికి ఒక సమస్యగా మారింది. రెండవది స్పోర్ట్స్ కోట. 2 జీవోలు ఇచ్చారు. ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక వెసులుబాటు, అయిపోయిన తర్వాత ఇంకొక వెసులుబాటు. అప్పుడు ఒక వెసులుబాటుకి మధ్య విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతారు కదా. ఈ 2 పాయింట్ల పైన శాఖాపరమైన దర్యాప్తు అన్నది చేసి, ముఖ్యంగా నవీన్ అనే వ్యక్తి తను ఒక్కడే ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ చేయడానికి సిద్ధపడ్డాడు, అంతే కదా. అతను టాప్ ర్యాంక్ వచ్చింది, మీరు కూడా అనుమానించి ఆపేసినారంటే మాల్ ప్రాక్టీస్ చేస్తుంటాడేమో నాకు అనుమానం. ఆ మాల్ ప్రాక్టీస్ చేసిన అనుమానం ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి దానికి అలవాటు పనుడు తన వరకే రాసుకున్నాడా, ఇంకో 10 మందికి ఇచ్చినాడా అనే చర్చ అయితే వస్తుంది కదా. అంత అమాయకులు ఊరు లేరు కదా. అంతేందుకు నీట్ ఎగ్జామ్ సంబంధించి స్వర్ణ గారు, బేసిక్గా దేశం అంతా కాపీ జరిగిందా, దేశం అంతా లీక్ అయిందా? లేదు కదా. మా తిరుపతిలో అయితే లేదు, హైదరాబాద్ లో లేదు, 1-2 సెంటర్లో జరిగింది. మరి దేశం అంతా రద్దు ఎందుకు చేసినారు? 22 లక్షల మంది మళ్ళీ ఎందుకు రాశారు? కాబట్టి డిఎస్సిని రద్దు చేయమని నేను అనట్లేదు. అసలు వైసీపీ కూడా డిఎస్సి రద్దు చేయమని ఏమి కోరట్లేదు. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ జరిగింది దానిపైన సిబిఐ విచారణ కావాలంటుందో జరపండి. సిబిఐ కాబట్టి శాఖాపరమైన దర్యాప్తు చేస్తున్నారు. జగన్ గారు సిబిఐ కోరుండొచ్చు. ముఖ్యంగా నవీన్ వ్యవహారంలో జరిగిన తతంగం పైన ఇతను ఒకటికే పరిమితమైందా, విస్తృతంగా ఏమైనా బేరం చేసినాడా అనేది కానీ నిర్ధారించి సమాజం మీద ఉంచుంటే 2 స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి 2 జీవోలు, 2 వెసులుబాట్లు, అది కరెక్ట్ కాదు. ఈ 2 పైన కూడా విచారించి తగిన నిర్ణయాలు చేసి ఉంటే ఈరోజు ఈ చర్చ జరుగుండేది కాదు. కాబట్టి ఇది ఇట్లాంటి వాతావరణం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు విజయవంతం కావడానికి ఈ 2 కీలక అనుమానాలు ప్రభావితం చేస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి
యా కళ్ళ ముందే డిఎస్సిలో అవకతవకలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కొన్ని ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది ఇబ్బందులు పడ్డారు. ఈ తరహా ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా ఈరోజు నారా లోకేష్ గారు చెప్తున్నారు, వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. డిఎస్సి అంటేనే టీడీపీ, టీడీపీ అంటేనే డిఎస్. ఎంత కాన్ఫిడెంట్‌గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అంటే కాన్ఫిడెంట్ గా మీరు మాట్లాడితే సరిపోదు కదా, జనం నమ్మాలి కదా. ఇప్పుడు నేను చెప్పొచ్చు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చర్చలకు రండి, డిఎస్ఏ అంటే లోకేష్ గారు, లోకేష్ గారు అంటే డిఎస్సి ఒప్పుకుందాం. ప్రశ్న వాళ్ళు ఏమీ అది అడగలేదు కదా, డిఎస్ఏ అంటే జగన్, లోకేష్ కాదు అనే వాళ్ళు అనలా. డిఎస్ఏ అంటే తెలుగుదేశం వైసీపీ అని చర్చ పెట్టలా. నవీన్ గట్ట టాప్ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి మీతో మాట్లాడాలి. హ్మ్. ఏదైతే క్వశ్చన్స్ అరైజ్ అయినాయి వాటికి సమాధానం చెప్తూ అటాక్ చేయండి రాజకీయంగా. లోకేష్ గారి స్పీచ్ నేను కూడా విన్నాను. సవాలుగా ఉంది తప్ప రెండు ప్రశ్నలు అయితే ఉన్నాయి కదా. నవీన్ అనే అతనికి ఎట్ట టాప్ ర్యాంక్ వచ్చింది, ఎందుకు ఆపేసినారు, దానికి సంబంధించి ఏమైనా విచారణ జరిపించి అతను వరకే పరిమితం అయింది, మిగతా వాళ్ళు జరగలేదని నిర్ధారణకు వచ్చారా, జరుగుంటే ఎవడు బాధ్యుడు, వీటిపైన రియాక్ట్ అయి ఉంటే మీకు ఛాలెంజ్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. చర్చకి రా అంటే దీని సమాధానం మీరు చెప్పకుండా చర్చకి రా అంటే ఇప్పుడు లేవనెత్తిన 1-2 అంశాలపైన ఆన్సర్ చేసేసి మళ్ళీ దబాయిస్తే అది వర్కౌట్ అవుతుంది. లేవనెత్తిన అంశాలు జోలికి పోను, నువ్వు చర్చకి రా, నువ్వు కావాలని చేస్తున్నావు అంటే అది వర్కౌట్ కాదు. కాబట్టి ఈరోజు ఎందుకు విజయవంతమైంది, జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి దీనిపైన పట్టుదలతో మాట్లాడుతున్నాడు, దానికి క్రెడిబిలిటీ వచ్చింది. తక్షణ కారణంగా ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ జరిగినటువంటి మెరుపు ఆందోళన దీనికి ఊతమిచ్చింది. ఇవన్నీ కలగలిపి ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ క్యారెక్టర్ కి సంబంధించిన అంశం కాదు కదా. డిఎస్సి ఎన్ని ఎగ్జాములు నిర్వహించిన తెలుగుదేశం అంటే కావచ్చు, లాంగ్ బ్యాక్ చాలా ఎగ్జామ్ జరిపారు కాబట్టి ఇప్పుడు ఏమైనా జరగడానికి మీకు ఏమైనా లైసెన్స్ కాదు కదా, అది కుదరదు కదా. కాబట్టి లోకేష్ గారు వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్తూ ఛాలెంజ్ చేస్తే అది క్రెడిబిలిటీ ఉంటుంది. వాడి జోలికి అనగా నువ్వు రా చర్చించుకుంటావు అంటే లాభమే ఉంది. ఆ ఛాలెంజ్ కి సంబంధించి పేర్ని నాని గారు కూడా సీరియస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, రమ్మనండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. లేదు లోకేష్ మీరు వస్తారా, రండి నేను వస్తా, గట్టిగానే సీరియస్ అవుతున్నారు. పెన్నాని గాని సీరియస్ కన్నా లోకేష్ గారు లేవనెత్తిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు చర్చకి రా అంటున్నాడు. రామని కోరడం కరెక్ట్ కాదు. ఇప్పుడు లోకేష్ గారు పెద్ద నాయకుడా, జగన్మోహన్ గారు పెద్ద నాయకుడా ప్రస్తావన కాదు. ఇప్పటి వరకు ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నాడు. మీ స్టేటస్ ఏంటి, మొదటిసారి మంత్రి అయినారు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా కావచ్చు, నేను కాదన్ను. తెలుగుదేశం అనుకుంటే రేపే కూడా అవుతాడు, 2029 తర్వాత అవుతాడో లేదు తెలియదు. ఇంత లోపల అయితే మీ చేతిలో ఉంది కాబట్టి ఆగిపోతారు. అయిపోయిన తర్వాత మీకు ముఖ్యమంత్రి స్టేటస్. మళ్ళీ లోకేష్ గారు చిన్నోడు కదా, ఫస్ట్ టైం కానీ అడిగే అర్హత ఎవరికి లేదు. బట్ ఈ రోజుకి మీ స్టేటస్ మినిస్టర్ కాబట్టి జగన్మోహన్ గారు మీతో ఎట్లా చర్చకొస్తారు? మీ సమఉజ్జి అన్న కానీ ప్రోటోకాల్ చూడాలి కదా. ప్రోటోకాల్ అయితే మీరు మంత్రి, వాళ్ళ దగ్గర విద్యాశాఖ మంత్రిగా ఉన్నాయని పిలవండి, తప్పే ఉంది. నాతో పాటు గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని రమ్మంటే వస్తారు, రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రమ్మంటే జగన్ గారు, ఎవరైనా ఈక్వల్ స్టేటస్ ఉండాలి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. మీరు మంత్రి, రేపు ముఖ్యమంత్రి అయిపోయారనుకో, ఈ రోజు మాజీ ఒక మంత్రి మాత్రమే మీరు, రేపు ఉదయం ముఖ్యమంత్రి అయితే జగన్ గారి స్టేటస్ మీకు కూడా. నైతికత ఎలా అని పక్కన పెట్టండి. జగన్ గారు మళ్ళీ అడగడానికి లేదు, నువ్వెట్ట అంటే కుదరదు, మళ్ళీ ముఖ్యమంత్రి. కాబట్టి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ గారు మీతో మాట్లాడరు నేరు కాదు, అయ్యే పని కాదు. కాబట్టి ఇలాంటి సవాళ్ళు వద్దనేది బేసిక్, దీనివల్ల లాభం లేదు. పేర్నాని గారు కరెక్ట్ ఆర్ రాంగ్, ఆ లాజిక్ కరెక్ట్ కదా. ఎటొస్తాడయ్యా జగన్, ఆయన మాజీ ముఖ్యమంత్రి స్టేటస్ ఉందని అంటారు కదా, అది ఎవరైనా అంగీకరిస్తారు. అది చాలా జెన్యూన్ ఆన్సర్. సరే, ఆయన ఆవేశం, ఆయన రియాక్షన్స్, ఆయన మాట్లాడిన అవన్నీ మనం బోలేం, కానీ లాజికల్ గా కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చర్చకి పిలవడం కరెక్ట్ కాదు. చర్చకి పిలిస్తే మీరు నష్టపోతారు. ఎప్పుడు కూడా ప్రతిపక్షంతో బహిరంగ చర్చ ఏం చేస్తారు, రారు. రేపేమవుతుంది, కనీసం నువ్వు రాకపోతే పోయినావు, మీ అధికారిని పంపించి నేను వస్తానంటాడు పేర్నాని గారు. అప్పుడేం చేస్తారు? చర్చకి రెడీ కదా మీరు, మీరే రావాలా, ఇంకోరు పంపించు అంటారు. అప్పుడేం చేస్తారు? కాబట్టి చర్చకి పిలిచే ముందు చర్యలు వెళ్ళాలి. చర్యలకు వెళ్ళిపోతే మళ్ళీ ఏ చర్చకైనా పిలవచ్చు. అంటే అది చేయకుండా చర్చలకు మాత్రం రమ్మంటే ఎవరు, మీరు చర్చకి రమ్మంటే మీ స్థాయిలో వస్తే వస్తారు. జగన్ గారు అయితే మీరు అడగడం కూడా కరెక్ట్ కాదు. ఆయన రావడం రాకపోవడం తర్వాత విషయం, కానీ ఆయన అడగడం కరెక్ట్ కాదు. ఆయన రావాల్సిన అవసరం కూడా మీతో ఈ దశలో ఉండదు. రేపు ముఖ్యమంత్రి అయితే వస్తాడు. అండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అసలు ఏం చేశారు, వాళ్ళు ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు, కేంద్రం నుండి ఎలాంటి సాయం అందుకున్నారు, వీటన్నిటి గురించి డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేసే దిశగా ఒక 45 రోజుల ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ గురించి ఏం చెప్తారు? ప్రభుత్వం ప్రజల దగ్గరికి ఏ పేరుతో పోయినా స్వాగతించాలి. దానివల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి.
ప్రభుత్వానికి తత్వం బోధపడుతుంది. ఏమనుకుంటున్నారు ప్రజలు అనేది తత్వం బోధపడుతుంది. దానివల్ల వాళ్ళు మారడానికి అవకాశం కూడా ఉంటుంది, తప్పులేదైనా జరుగుతుంటే. రెండోది, ప్రజలకి తమ దగ్గరకి ప్రభుత్వ నాయకత్వం రాజకీయ పార్టీ వస్తే ప్రజలు కూడా ఒక వెసులుబాటు ఉంటుంది. వీళ్ళు ఎమ్మెల్యే ఇంటికో నాయకుడికి ఇంటికి పోతే వాళ్ళ రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది. వాళ్ళే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చెప్పిందంతా వింటారు, చేయకపోయినా. కాబట్టి ఒక ప్రజలకు ఒక వెసులుబాటు మన దగ్గర నాయకు. కాబట్టి తెలుగుదేశం పార్టీ 40 రోజులు, రోజు 360 రోజులు పోయినా సంతోషం. ఎందుకంటే పవర్లో ఉన్నారు కాబట్టి ఎన్నో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. రెండోది, ప్రభుత్వానికి కూడా అర్థం అవుతుంది. మనం పై కూర్చొని ఏదో 30 ఏళ్ళు అంటున్నాం, 25 ఏళ్ళు అంటున్నాం, జనం ఎట్లా అనుకుంటున్నాం అనే విషయం కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ స్వాగతించాలి. దీని వెనకాల ఒక రహస్యం కాదు, ఒక అజెండా, సాధారణ అజెండానే ఉంది. అదేంటంటే త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి జనం దగ్గరికి వెళ్ళడం, జనాన్ని సమాయత్తం చేయడం, ప్రభుత్వం చేసి చెప్పుకోవడం, పార్టీని వాళ్ళకి అనుకూలంగా ఉన్న సెటరేట్ చేసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది రాజకీయ పరమైనటువంటి 45 రోజుల యాత్రే. కాకపోతే ఏ ఉద్దేశంతో చేయనా అధికారంలో ఉన్న పార్టీ పోతుంది కాబట్టి అందరికీ మంచిదే, వాళ్ళకి మంచిదే, ప్రజలకు మంచిదే. దీని వెనకాల మాత్రం త్వరలో జరగబోయే ఎన్నికల యొక్క వ్యూహం కూడా ఉంది. జనంతో మాట్లాడుకోవడం, మిగిలిగడం, ఎక్కడ ఏ జనం ఎట్లా అనుకుంటే తెలుసుకొని తగిన స్ట్రాటజీ మార్చుకోవడం, జనంలో ఈ ఏరియాలో, ఈ వీధిలో, ఈ వార్డులో ఎవడు బలంగా ఉన్నాడో తెలుసుకోవడం, ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి అది ఒక రకమైన పార్టీ పరంగా, ప్రజల పరంగా మంచి ప్రోగ్రామే. అది 45 రోజులు వెళ్తే మంచిదని నేను కోరుతున్నాను. కానీ ప్రచారంలో సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చారు. సూపర్ 6లో ఎన్ని నెరవేర్చారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 1500 రూపాయలు అన్నారు, ఎక్కడుంది? యువతకు 3000 అన్నారు, ఎంతవరకు ఇచ్చారు? మొన్న తల్లికి వందనంలో చూసాం, ఫస్ట్ ఇయర్ అయితే ఎగ్గొట్టేశారు, రెండవ సంవత్సరం అరకొర, 3 కూడా ఈసారి ఇచ్చినప్పుడు కూడా కొన్ని అవకతవకలు జరిగాయంటూ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ ప్రజల నుండి క్వశ్చన్స్ ఎదురైనప్పుడు ఏం సమాధానం చెప్తారు? నేచురల్ గా స్వర్ణ గారు అధికార పార్టీకి సంబంధించి వచ్చి వీళ్ళంతా క్వశ్చన్స్ వేయరు స్టార్టింగ్ లో. అవి లోకల్ సమస్యలు ఎక్కువ అడుగుతారు. మాకు డ్రైనేజ్ బాగా, ఇటువైపు డైవర్షన్స్ ఉంటాయి. ఎప్పుడు ఇట్లాంటి మీరు అడిగిన క్వశ్చన్ జగన్ లాగా గడప గడపకి వెళ్తే అడుగుతారు. జగన్ గారు ఏం చేసినాడు, వాళ్ళ పార్టీ నాయకులకు మేనిఫెస్టో ఇచ్చినాడు చేతిలో. ఇది పట్టుకొని పోయి, మా జగన్ అన్న ఎన్నికల్లో ఇది ఇచ్చినాడు హామీలు, ఫస్ట్ది ఇచ్చారా టిక్కు, లేదా ఇంటూ ఇటు పెట్టుకోమన్నాడు అసైన్మెంట్ లాగా. అట్లా అడిగితే వరుస పెట్టి వాయిస్తారు. ఇలా అట్లా ఎక్కడ 45 రోజుల మేనిఫెస్టో తీసుకెళ్ళాలి. కానీ చూడండి, తెలుగుదేశం పార్టీ వారు జగన్ లాగా మేనిఫెస్టో తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేనిఫెస్టో తీసుకుంటే వెళితే ప్రజలకి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మీరు అడిగిన ప్రశ్న అంటారు, వరుసగా చదవాలి కదా. అందులో జగన్ గారు ఏదో 9 ఇచ్చినాడు, 9వ 10 ఇచ్చినాడు, నవరత్నాలు అని పేరుతో. వీళ్ళు 96 ఇచ్చినారు, చదువుకోవడానికి కూడా ఒప్పుకున్నది. వీళ్ళు మొత్తం ఒకటో నుంచి మొత్తం చదివే లోపల ఒకటో ప్రశ్న ఏదో మర్చిపోతారు ప్రజలు. అన్ని హామీలు ఇచ్చేశారు. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ ఎక్కడా తీసుకెళ్లలేదంటేనే అర్థం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అమలు చేయలేదని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోని మొదటి రోజు తీసుకుపోమన్నాడంటే అర్థం వాళ్ళు మ్యాక్సిమం చేశారని అర్థం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తీసుకెళ్లలేదు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలు వాళ్ళు దాదాపు అడగరు. అధికారంలో ఉన్న వాళ్ళు వచ్చారు కాబట్టి ఏదో చిన్న చిన్న పనులను చేసుకుందామని ఆ ఊర్లో ఆ సమస్య, ఆ వీధిలో సమస్య, ఇట్లాంటివి అడుగుతారు. వాళ్ళు చేయగలిగింది చేస్తారు. కాబట్టి పెద్ద ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ ఈ దశలో ఇంకొక సంవత్సరం తర్వాత వచ్చారంటే మాత్రం ప్రజలు అడుగుతారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక విచిత్రకరమైన పరిస్థితిని చూస్తున్నాం సార్. ఇంతకుముందు రాజకీయాల గురించి, రాజకీయ నేతల గురించి మనం టీవీల్లో చూసినప్పుడు, లేకపోతే మనం ఎప్పుడైనా పర్సనల్గా కలిసినప్పుడు రాజకీయంగా విభేదాలు ఉండేవి. రాజకీయంగా ఒకరినొకరు విమర్శలు, ప్రతి విమర్శలు ఉండేవి. కానీ ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు కానీ, లేదంటే శుభకార్యాలు వచ్చినప్పుడు కానీ రాజకీయాలను పక్కన పెట్టి ఫ్రెండ్షిప్తో వెళుతూ ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ చాలా ప్రేమగా మాట్లాడుకోవడం మేమైతే చాలా సందర్భాల్లో టీవీల్లో చూసాం. కానీ ఈ రోజున్న పరిస్థితులు దానికి చాలా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. మొన్న ముద్రగడ సంతాప సభ కార్యక్రమానికి సంబంధించి అక్కడ అంబటి రాంబాబు గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు పక్క పక్కన కూర్చున్న ఫొటోస్ ఉన్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారట. అసలు ఎందుకు అలా కూర్చోవాల్సి వచ్చింది, ఏం ముచ్చటించుకున్నారు అనే దానికి సంబంధించి వివరణ కోరుతూ ఇవాళ సాయంత్రం ఆయన్ని కలవమని చెప్పారు, ఒక కమిటీ వేశారు. ఏంటి పరిస్థితి? 2 కోణాలు చూస్తాం. ఒకటి వాళ్ళ పార్టీ అంతర్గత సమస్య, బాధ. రెండోది రియాలిటీ. బాధ ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది మీద ఎక్కువ ప్రేమ ఉంది. అంటే మా జిల్లాలో రోజా గారు, గుంటూరులో అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, ఇట్లాంటి వాళ్ళ పట్ల కొంచెం ఎక్కువ ప్రేమ ఉంది. కొంచెం ఇరిటేషన్ కూడా ఉంది. ఎందుకంటే కొంతమంది ఇంట్లో రాజకీయంగా తెలుగుదేశం పార్టీని టఫ్ అండ్ టఫ్ కొడతా ఉంటారు. ఆ కోపం ఒకటి ఉంది.
రెండోది వ్యక్తిగత విషయాలకు కూడా వెళ్ళారు కొంతమంది, ఆ కోపం ఉంది. అంటే కొంతమంది వ్యక్తుల మీద కోపం ఉంది. ఇక్కడ అంబటి రాంబాబు గారు కూడా ఆ లిస్ట్ లో ఉంటారు కాబట్టి ఆయన పక్కన కూర్చోవడం ఆ పార్టీ శ్రేణులు కొంచెం ఇరిటేషన్ గా ఉంది. మమ్మల్ని ఇట్లా రోజు వాయించుకుంటాడు కదా, ఈయన పక్కన కూర్చోవడం ఏంటి అని కొంచెం చూడలేకపోతున్నారు ఆ సీన్ వాళ్ళు. ఆ చూడలేకపోయిన సీన్ లో ఈయన ఒకడు. అది అసలు సమస్య, అంతకుమించి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఆ ఈ నేపథ్యంలో వారు ఇచ్చారు కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవడం వరకే బాగానే ఉంటుంది. కాకపోతే తెలుగుదేశం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది పిలిచి ఇంట్లోనే ఎక్కడో చెప్పుకోండి, మూడో ప్రపంచానికి తెలియకుండా. ఇట్లాంటి వాళ్ళు పోతే కొంచెం రాంగ్ సిగ్నల్ వెళ్తుంది, కొంచెం అర్థం చేసుకోండి. సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందడం, బాధపడడం, దానికి ఇన్ఫ్లుయెన్స్ గురైపోయి వీళ్ళ ఆందోళన చెందడం, ఇట్లా చేస్తే కుదరదు. దానివల్ల ఏమవుతుంది, కొన్ని కొత్త క్వశ్చన్లు మన బోండమ్మ గారు అడుగుతారు. మరి ఆయన బాగాలేదు, ఆయన పైన ఏం చేసినారు, ఈయన బాగాలేదా, ఈయన పైన ఏం చేసినారు, మొత్తం లిస్ట్ అంతా అవుతారు. ఇది పంచాయతీ వస్తుంది. అప్పుడు చెప్పలేరు కదా, అందరి దగ్గరకు పోవచ్చు కానీ ఈ 5-6 మంది దగ్గరకు పోకూడదని అనలేడు కదా. ఇది ఇంట్లో చెప్పుకోవాల్సిన బాధ. ఇంట్లో చెప్పుకోవాల్సిన బాధ ఇదిలో చెప్పుకోవడం తెలుగుదేశం పేరు చేసిన తప్పు. మూడోది రియాలిటీ ఏంటంటే, మీరు అన్నట్టు రాజకీయాల్లో ఈ తరహా వాదనలు, ఈ తరహా శత్రుత్వాలు మంచిది కాదు. రాజకీయ విభేదించే వ్యక్తులుగా ఉండాలి తప్ప, చావుల కాడ, సంస్మరణ సభల దగ్గర, పుట్టినరోజు, పెళ్లి రోజుల దగ్గర మాట్లాడకూడదు అనుకుంటే అది మానవ సంబంధాలు తెగిపోతాయి. అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి కూడా. కాబట్టి బోండమ్మ గారు ఎదురు పడితే అంబటి రాంబాబు గారు పలకరించకుండా చీపో అనలేరు కదా, ఎవరైనా సరే లోపల మనసులో ఎదురున్నా. బట్ ఇద్దరు రాజకీయ నాయకులు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, ఇద్దరు ఒకే క్యాస్ట్ కి సంబంధించిన కుడియాడంగా ఉండేవాళ్ళు, పక్క ఉండేవాళ్ళు. సో ఖచ్చితంగా ఒకసారి కనపడిన తర్వాత పలకరించుకుంటారు కదా. ఆ పలకరించుకోవడాన్ని తప్పుపట్టడం, దాని ఆధారంగా రాజకీయాలు ఆపాదించడం అనేది తెలుగుదేశానికి అంత మంచిది కాదు. ఇంట్లో చెప్పుకోవాల్సిన సమస్యలు ఈదులోకి రావడం మొదటి సమస్య. రెండోది, ఇట్లాంటి ఒక మంచి వాతావరణం వచ్చినప్పుడు దాన్ని పెద్ద ఇష్యూగా మార్చుకుంటే డెమోక్రసీకి మంచిది కాదు, ఆ పార్టీకి అంత మంచిది కాదు. లేనిపోని కొత్త సమస్యలు తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఇంకా ఆయన 100 అడుగుతాడు, ఆయన పైన ఏమైనా చర్య తీసుకున్నా, క్వశ్చన్ చేసినా వాటికి సంబంధించి సమాధానం చెప్పండి అని అడుగుతాడు. అది మీకేం అంత మంచిది కాదు కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ కోణంలో ఆలోచిస్తే బెటర్. అండ్ అలా అనుకుంటే వైసీపీతో ఇంతకు ముందు ఉన్నవాళ్ళు ఈ రోజు ఆ కూటమి ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అనగానే సత్యప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నారు. అలా అనుకుంటే రాజకీయాలలో ఇవన్నీ కామనే కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి అంత కోపం వచ్చేసింది? కోపం అంటే నేను చెప్పాను కదా, ఎక్కువ మంది ప్రేమ ఉండే వాళ్ళు పక్కన ఉండడం అనేది అసలు సమస్య. దాన్ని ఇంట్లో చెప్పుకోవాల్సిన పోయి ఇదిలో చెప్పుకున్నారు. మీరు అన్నట్టు కొత్త క్వశ్చన్ కూడా వస్తుంది కదా, అది చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా విమర్శించిన వాళ్ళు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు. చంద్రబాబు గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి కదా. అలానుకుంటే తారక రత్న గారి ఇష్యూలో కూడా అప్పట్లో వైసీపీలో కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి గారు, అలానే చంద్రబాబు నాయుడు గారు పక్కనే కూర్చున్నారు. ఎంత ఫ్యామిలీ రిలేషన్ ఉన్నప్పటికీ కూడా మరి అలా అనుకుంటే రాజకీయాల్లో ఇద్దరు మాట్లాడుకోకూడదు కదా. ఆ రోజు ముచ్చటించారు. నాకు ఒక న్యాయం, నీకు ఒక న్యాయం, నీకు మొదలు వరుస పెట్టి లిస్ట్ తీస్తాడు. బోండమ్మ గారిని క్వశ్చన్ చేస్తే అది ఇంట్లో కూర్చొని మందలింపు కాకుండా రియాలిటీ. అంబటి రాంబాబు అంటే మనకు కొంచెం ఇబ్బంది ఉంది కదా, రోజు ఇరిటేషన్ గా ఉంది, అలాంటి వాళ్ళతో నువ్వు కొంచెం పలకరించేసి నీ పాటు నువ్వు పక్కన కూర్చో అంటే బాగుంటుంది. ఇట్లాంటి సజెషన్స్ ఇంట్లో ఇచ్చుకోవాలి. ఇదిలో ఇచ్చే సమస్య కాదు. ఇదిలో ఇస్తే మాత్రం మీరు చెప్పిన ప్రశ్నలన్నీ వస్తాయి. వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళే కాదు, ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరున్నారు, గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు వాళ్ళు ఏమేం చేసినారు, విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు గారు కలవచ్చా, అసలు రాజకీయ పత్రిక జగన్ గారికి చంద్రబాబు గారి బర్త్డే విషయం చెప్పచ్చా, జగన్ గారు ఈయనకి బర్త్డే విషయం రిసీవ్ చేసుకోవచ్చా, ఇంక 100 వస్తాయి. అదే చెప్తాను, తెలుగుదేశం పార్టీ ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్యని, సలహా ఇవ్వాల్సిన సమస్య ఈదిలో తీసుకురావడం అనేది ఇక్కడ తప్పు. అదే డెమోక్రసీలో కూడా ఇట్లాంటి శత్రుత్వ ధోరణి కూడా మంచిది కాదని నా అభిప్రాయం. అండ్ మరోపక్క పొగాకు సమస్యలకు సంబంధించి, రైతుల సమస్యలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల కాస్త సరిగ్గా చూడట్లేదు, శీతకన్నేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులతో మాట్లాడడం, వాళ్ళ సమస్యలు ప్రజల ముందుకి లేకపోతే మీడియా ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో ఈరోజు గవర్నమెంట్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ధరల స్థిరీకరణకు సంబంధించి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభావిత శక్తి. పైకి మీరు 11 గెలిచారు, మేము లెక్క చేయమని పైకి మాట్లాడతారు కానీ రోజు లెక్క చేసే జగన్ గారిని వాళ్ళు. కాబట్టి రైతులు కూడా, ప్రజలు కూడా అర్థం చేస్తున్నారు, మన జగన్ దగ్గరికి పోతే ప్రెస్ మీట్ పెడతాడు, ఏదో విమర్శిస్తాడు, అప్పుడు కానీ ప్రభుత్వం కదలదనే లాజిక్ గుర్తించేసినారు. మా జిల్లాలో మామిడి రైతులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వస్తానని అనౌన్స్ చేసిన వెంటనే అధికార యంత్రాంగాన్ని మేఘాల మీద దింపి 4.5 లక్షల టన్నులు మామిడి కొనేసి 12 రూపాయలు ఇస్తామని చెప్పి మొత్తం అధికారులు దింపి పోలే ఫ్యాక్టరీల దగ్గర తరలించేసినారు. వచ్చిన తర్వాత ఇంకెందుకు వచ్చే సమస్య పరిష్కారం, జగన్ అనౌన్స్ చేసిన తర్వాత సమస్య పరిష్కారం. గతంలో మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారు, వెంటనే కేంద్ర మంత్రి లెటర్ రాయడం.
అంటే జగన్ గారు వస్తే తప్ప ప్రభుత్వం రియాక్ట్ కాదు అనే వాతావరణం అయితే తెచ్చుకున్నారు. నిజాలు పక్కన పెడితే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. సమస్య ఉన్నప్పుడు మీరు రైజ్ చేయాలి. జగన్ గారు ప్రతిపక్షం వచ్చి కూర్చునేంత వరకు మాట్లాడలేని పరిస్థితి సృష్టించుకునింది ప్రభుత్వం. ఇది కొనసాగుతుంది. అందువల్ల ఇప్పుడు ప్రజలు మామూలు గతంలో అయితే ప్రతిపక్షాన్ని దగ్గర పోయేదని భయపడతారు. పోతే ఈ పేరు మన అయ్యే పని కాదేమని. ఇప్పుడు ఆయన దగ్గర పోతే తప్ప పని అయ్యేది లేదు. ఈ వాతావరణం తెచ్చుకున్నారు. ఇప్పుడు దర్జాగా వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలు పోతారేమో నేను డౌటే. ఉద్యోగులు ఎవరో పోరేమో, టెక్నికల్ సమస్యలు వస్తాయి. అదే అన్ని సెక్షన్లో ఫస్ట్ జగన్ గారి దర్శనం చేసుకుని ఆయనకి చెప్పేస్తే ఆయన ప్రెస్ మీటో ఇంకోటో పెడతాడు. అప్పటికే పరిష్కారం కాబట్టి ఇదుల్లోకి వస్తాడు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, రాకపోతే మళ్ళీ డైరెక్ట్ గా వచ్చేస్తున్నాడు. దీనివల్ల ఎంతో కొంత మాకు న్యాయం జరుగుతుందనే భావన ప్రజల్లో అయితే వచ్చింది. అది కొనసాగుతుంది. అండ్ మరోపక్క ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మాజీ మంత్రి శ్రీదిరి అప్పలరాజు గారితో ములాఖత్ కాబోతున్నారు. అప్పలరాజు గారు ఒక కేసుకు సంబంధించిన అంశంలో ఉన్నారు. రెండు వైపులా ఇందులో ఉన్నాయి. యాక్సిడెంట్ కేసు రిలేటెడ్ గా వారిపైన ఆరోపణలు ఇవన్నీ పోలీసులు తేల్చాలి. బట్ ఆయన ఒక ఇంపార్టెంట్ నాయకుడు కదా. కాబట్టి ఇంపార్టెంట్ నాయకుడు అయినప్పుడు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆయన్ని ఎన్నుదనంగా ఉండడం కేసులో కాదు, ఒక పర్సనల్ గా కేసు అనేది ఇంకా పోలీసులు ఒకటి తేలుస్తారు. బట్ వెళ్ళి ఆయన చాలా బాగుంటాడు జగన్మోహన్ రెడ్డి గారితో, యంగ్ లీడరు. కాబట్టి ఆయన పరామర్శించడం ద్వారా ఒక నైతిక స్థైర్యాన్ని భయపడద్దని చెప్పే దానికోసం నేను ఆయన వెళ్తాడనుకుంటాను. ఇది ఒక సాధారణ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా పార్టీలో ముఖ్యమైన నాయకులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్నుదన్నుగా ఉంటే ఇతరులు కూడా ధైర్యం చేసి భయపడతారు కదా. లేకపోతే ఆయనకే దిక్కు లేకపోతే మా పరిస్థితి అంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారు, రాజకీయ వేధింపులకు గురవుతున్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి నేనున్నా అండగా ఉన్నానంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళతో మాట్లాడడం కరెక్ట్గా ఉన్నాను. ఎందుకంటే కేసుతో సంబంధం లేకుండా అక్రమ కేసు సక్రమ కేసు తర్వాత ఇష్యూ. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ లీడరు నీవు జైల్లో ఉన్నప్పుడు వారికి భరోసా ఇవ్వడం ద్వారా ఇతర శ్రేణులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. జగన్ గారు మాకు అండగా ఉండడానికి మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే వారు రేపు వెళ్తున్నట్టుగా మనకు అర్థం. సార్, ఒక విచిత్రమైన పరిస్థితిని కూటమి ప్రభుత్వంలో చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొంతమంది వారి దగ్గర కూడా మనం విన్నాం. ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా రాజకీయ సభలో లేకపోతే లోకేష్ గారు ప్రసంగం చూసినప్పుడు, ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఏ విధంగా ముందుకు దూసుకువెళ్ళిపోతున్నారు అనేది కీర్తిస్తూ, పొగుడుతూ, ప్రశంసిస్తూ మాట్లాడడం సభల్లో మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా పొగుడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పేరు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పేరు అయితే ఉంటుంది ఆ కీర్తిలో. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది రాబోయే మున్సిపల్ ఎన్నికల యొక్క ఎఫెక్ట్ అన్నమాట. మున్సిపల్ ఎన్నికల్లో అంటే మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల విషయం ఏం ప్రేమ కనపట్లేదుగా. వాళ్ళందరూ చెప్పేశారుగా 80%, 15%, 5% అని లోకేష్ గారే చెప్పారుగా. అక్కడ ప్రేమ లేదు. ఇవ్వాల్సిన చోట ప్రేమ ఉంటే మా అన్న మా కోసం నిలబడ్డాడు, ఆయన ఇన్ని అడిగితే అన్ని ఇస్తానని చెప్పట్లేదు కదా. లోకేష్ గారు వయసురీత్యా చిన్నవాడు కావచ్చు కానీ రాజకీయాల్లో ముదిరాడు. అందుకే ఇది ఒక ఉదాహరణ. అన్న మీద ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. సీట్లో కూడా ఆ ప్రేమ చూపించచ్చు కదా. మా అన్నని ఎప్పుడైనా సరే పవన్ అన్న బాగా చేస్తాడు, ఆయన ఏమంటే అది నాది, రేపు మున్సిపల్ ఎన్నికలు కూడా అన్న ఏం కోరితే అది ఇచ్చేస్తాను అని అనలేదా. అక్కడ మాత్రం 80-15 అప్పుడు పవన్ అన్న ఎవరు గుర్తురాలా, ఇప్పుడు గుర్తొస్తున్నాడు. అంటే కదా ఇది లోకేష్ గారు ఈ విషయంలో చాలా ఎఫెక్టివ్ గానే ఉంటున్నాడు. ఎక్కడ ఏం మాట్లాడాలో చాలా తెలివిగానే మాట్లాడుతున్నాడు. బహుశా రాబోయే ఎన్నికల ప్రభావం రీతిగా ప్రతి సభలో చూసే వాళ్ళకి అలా అనుకోవాలా లేదు అంటే ఈ జనవరి తర్వాత లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, ప్రచారం నేపథ్యంలో ఈయన అడ్డు తగలకుండా ఇంకొక 15 ఏళ్ళు మనమే కలిసి ఉంటామని చెబుతున్నారు కాబట్టి ఈయన ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన అడ్డు తగలకుండా ఉండడం కోసం ముందుగానే పవన్ కళ్యాణ్ గారి కాళ్లకు బంధాలేస్తున్నారా, ముందర కాళ్లకు? నేను అనుకుంది మున్సిపల్ ఎన్నికల బంధాలే తప్ప ఆయన ముఖ్యమంత్రికి సంబంధించి తెలుగుదేశం సొంత నిర్ణయం. వాళ్ళు ఏం భయపడట్లేదు. ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓట్లు వేశారు ఆయన ముఖ్యమంత్రి అవుతాడని. మధ్యలో ఏమైందని మధ్యలో లోకేష్ ని తీసుకొచ్చారు అనే చర్చ వస్తే పార్టీ పరంగా నష్టమని భయపడుతున్నారు. అంతే ఆలోచిస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏదో అనుకుంటారు, ఇంకోరు ఏదో అనుకుంటారు అనే భయం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి కంఫర్టబుల్ మెజారిటీ ఉంది. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మన పార్టీకి లాభం అనుకుంటే ఎవరినైనా వాళ్ళు లెక్కదే. నష్టం అనుకుంటే ఆ నష్టాల వైపు. పవన్ కళ్యాణ్ గారు వైపు వస్తున్న సమస్యల కారణంగా లోకేష్ గారు ముఖ్యమంత్రి పదవి ఆగిందని నేను అనుకోను. అది జరిగే పని కాదు. లోకేష్ గారు భవిష్యత్తు లీడర్ ఆయనే కదా చంద్రబాబు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఏ రిస్క్ నా తీసుకుంటారు.
ఇక్కడ ప్రజల్లో ఏమైనా నెగిటివ్ వస్తుందా అనే భయంతో ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. ముఖ్యమంత్రికి పదవికి పవన్ కళ్యాణ్ గారు అడ్డుకోలేరు కూడా. అడ్డుకోని నిర్ణయించుకుంటే అడ్డుకోని అంటారు. 134 మంది వాళ్ళతో ఉన్నారు కాబట్టి దానికి ఏం భయపడరు. బేసిక్ గా మొదటి నుంచి ఉన్న అలవాటే. బట్ మున్సిపాలిటీ దగ్గర వస్తున్నాయి కాబట్టి దాన్ని కొంచెం పెంచాడేమో అనిపిస్తుంది. సార్, మీ జిల్లా దగ్గరే ఉంటారు. ఆ వైసీపీలో ఫెరోషియస్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు మాజీ మంత్రి రోజా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ 30 అంటే ఈ నెల 30న తిరుపతిలో హాజరు కావాల్సి ఉండింది. హాజరవుతారా? భయపడుతున్నారా? ఏంటది? అంటే రోజా గారికి సంబంధించినంత వరకు వారిని నిత్యం అరెస్ట్ చేస్తుంటారు. మీడియాలో నిత్యం అరెస్ట్ చేస్తుంటారు. ఇదిగో అరెస్టు ఆల్రెడీ చాలా విషయాలు అరెస్టులు అని చెప్పారు. చివరికి నోటీసులు కూడా ఏమి ఇవ్వలేదు, అవకాశం లేదు. రోజా గారు ఉన్న పాపులారిటీ రీత్యా వారికి ఏమి ఇచ్చినా కూడా అది ఒక పెద్ద ఇష్యూగా మారుతా ఉంది. గతంలో చాలా నెలల క్రితం అనుకుంటాను, మాదిగన్ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వెంటనే రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు స్వాగతించాయి. వాళ్ళ పార్టీ అధినేతగా తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు స్వాగతిస్తారు, కారణాలు చెప్తారు. దానిపైన ఒక పత్రిక ఉచ్చరించడానికి వీల్లేని భాషలో తీవ్రంగా విమర్శించింది. అది చాలా పొరపాటు విమర్శ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎంత పొరపాటు మాట అది అంటే, ముందు రోజు వీకెండ్ కామెంట్లో చేసిన ఆ వ్యాఖ్యలని మరుసటి రోజు వాళ్ళ పత్రికలో కూడా ప్రచురించుకోలేదు. అంటే జనరల్గా వాళ్ళు వీకెండ్ కామెంట్ చేసినట్టే మరుసటి రోజు ఫుల్ స్టాప్ కామాలతో తేడా లేకుండా అన్నింటినీ ప్రజెంట్ చేస్తారు కదా. ఆ వ్యాఖ్యల్ని వాళ్ళు మరుసటి రోజు రాయలేదు అంటే రాయకూడని భాష మనం మాట్లాడామనేది అర్థం, అక్కడ తప్పు జరిగింది అనేది అర్థం. అట్లాంటి తప్పు మీరే రాయడానికి ఇష్టం లేనప్పుడు ఆ రాసిన కారణంగా బాధపడిన ఆ హృదయాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులందరూ బాధపడతారు కదా, కోపం వస్తుంది కదా. ఆ కోపాన్ని కొనసాగింపుగా నిరసన కూడా వ్యక్తం చేయలేదు, కేసులు పెట్టారు అన్ని చోట్ల. వెంటనే ప్రభుత్వం వారికి నోటీసులు ఇచ్చుంటే ఈ సమస్య ఇంతవరకు వచ్చుండేది కాదు. ఫలితంగా వాళ్ళు ఏం చేశారు, ఆందోళన చేశారు. ఆంధ్రజ్యోతి ఆఫీస్ హైదరాబాద్లో చేశారు, అన్ని చోట్ల ధర్నాలు చేసినట్టు ఏడా ధర్నా చేసి కొంత ఏదో పేపర్లు వాటిలో కాల్చారు. ఇక్కడ పేపర్ని కాల్చడం కరెక్టా తప్ప మనం సమర్థించలేము. కానీ పాయింట్ ఏంటంటే వాళ్ళు బాధను అయితే అడ్రస్ చేయాలి కదా. వాడకూడని భాష, వాళ్ళు సైతం పత్రికల్లో రాయకూడని భాష రాసుకున్న తర్వాత వాళ్ళు బాధపడ్డారు. ప్రతి వైసీపీ కుటుంబ సభ్యుడు బాధపడింది, ఇంత దారుణంగా మాట్లాడతారని. దానికి రియాక్ట్గా వాళ్ళు దగ్ధం చేశారు, కేసు పెట్టారు. మరి వాళ్ళకి ఏమి నోటీస్ ఇచ్చారని ఇద్దరికి ఇవ్వాలి కదా. అవేమి చేయకూడదు. అందులో తిరుపతిలో యాక్టివిటీ జరిగినప్పుడు రోజా గారు కూడా పాల్గొన్నట్టున్నారు. నోటీస్ ఇచ్చారు. బహుశా పత్రికలో చూసినంత ప్రకారం 30వ తేదీ హాజరవుతారా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అనేది. రోజా గారికి ఉన్న జనరల్ క్యారెక్టరే భయపడదు, మొండిగా ఉండే మెంటాలిటీ. రెండోది ఆమె తప్పు కూడా చేసినట్టు నేను అనుకోను. కాల్చడాన్ని మనం సమర్థించకపోవచ్చు. ఒక క్వశ్చన్ అయితే రోజా గారు రేపు అడుగుతారు కదా, బాగానే ఉంది, మా మనసులో గాయపరిచిన వాళ్ళపైన మీరు ఏం చర్య తీసుకోరు, అదే సిస్టమ్ మీద మేము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం కదా, దానిపైన ఏం చర్య తీసుకున్నాను పోలీసులు అంటే ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఖచ్చితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేస్తా ఉంది. మీరు ఘటన ఎందుకు జరిగింది, ఆ వ్యాఖ్యల వల్ల. ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కానీ వివరణ అడగాలి కదా. అడిగితే ఇప్పుడు ఈ రెండింటి బ్యాలెన్స్ అయి ఉంటుంది. అడగకుండా బాధితులుగా వాళ్ళు చీజులోకి వచ్చి ఆందోళన చేస్తే ఆందోళనలో 30 యాక్ట్ దాని వైపు మీరు వెళ్ళిపోతే ఏమవుతుంది? రోజా గారు మొదటి రోజు నిజానికి ఈ కేసు ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. ఎప్పుడైతే ఆమె నోటీస్ ఇచ్చారో ఆమె పాపులర్ పర్సనాలిటీ, రాష్ట్రం అంతా రోజా గారికి నోటీస్ ఇచ్చేసారంటే ఏం నోటీసు, ఆ నోటీసులో మొత్తం మళ్ళీ మొదటికి వచ్చి అడిగది చెప్తారు. ఇప్పుడు రేపు రోజా గారు 30 తేదీ రమ్మన్నారు, ఆమె ఏమో రహస్యంగా వెళ్ళేసి మూడో ప్రపంచానికి తెలియకుండా వచ్చే మనిషి, సెలబ్రిటీ. రేపు దర్జాగా వెళ్తారు, ఇస్తారు, మళ్ళీ బయటకు వస్తారు, మొత్తం చరిత్ర అంతా చదువుతారు. ఏమి సాధించినట్టు దీంట్లో? మా జిల్లాలోనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఒక సభలో వీడియో క్లిప్పింగ్ ఉన్నాయి. ఆయన ఏమంటారంటే, చాలా రోజుల క్రితం, నేను మీకు ఏదైనా ఆస్తులు నష్టపోతే నేను కొనిస్తాను, స్కూటర్ కాల్చిపోతే నేను కట్టిస్తాను, ఇల్లు కూల్చేస్తే అంటే దాడుల్లో ప్రత్యర్థులు అన్ని చేయగలను, కానీ మీకు ధైర్యాన్ని ఇచ్చేదానికి మార్కెట్లో వేయడం మందు జరగదు, అదిగడు ఉంటే అదిగడు తెచ్చు, మన ధైర్యంగా ఉండడం, మన ఐక్యంగా ఉండాలి, ఏదో మాట్లాడాడు. వాళ్ళ కార్యకర్తలకు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యాన్ని అయితే కొనియలేను, ఎంత డబ్బులు పెట్టినా రాదు కదా, మార్కెట్లో దొరకదు కదా. ఆ ధైర్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి ఇస్తాం. ఈ పద్ధతిలో మిథున్ రెడ్డి గారికి మార్కెట్లో దొరకని ధైర్యాన్ని తెలుగుదేశం పార్టీ ఈ రూపంలో ఇస్తా ఉంది. ఇట్లా నోటీసులు ఇచ్చి, ఇప్పుడు ఆమె నోటీస్ ఇచ్చారు, వాళ్ళ పార్టీ నాయకులందరూ పోతారు పోలీస్ స్టేషన్, ఈ ప్రశ్నలన్నీ అడగతారు, 1 గంట సేపు లైవ్లు ఇస్తారు మీరందరూ. ఇదే కదా ధైర్యం అంటే. కాబట్టి ఇది ఇట్లాంటి చర్యల వల్ల రెండు వైపులా మీరు నోటీసులు ఇచ్చుంటే ఇంత పెద్ద ఇష్యూ కాదు. మీరు బాధితులకు నోటీసులు ఇచ్చేసి టెక్నికల్ అంశాలు చూపిస్తే ఏమవుతుందంటే మరింత ఫెరోసెస్ అవుతారు, మరింత యాక్టివ్ అవుతారు, మళ్ళీ ఆ పాత విషయాలన్నీ వెలక్తారు.
దానివల్ల ఊరికి లాభం, ప్రభుత్వానికి నష్టం కదా. ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఖచ్చితంగా రోజా గారు భయపడే మనిషి అయితే కాదు. వారికి ఎసులుబాటు లేకపోతే అలా హాజరవుతారో లేదో నాకు తెలియదు, కానీ 30వ తేదీ భయపడైతే హాజరు కాకుండా ఉండే పంచాయతీ లేదు. చూద్దాం. ఆమె ఖచ్చితంగా వస్తుంది. ఏం జరుగుతుంది ఇంకా ఆ రోజు ఇంకొక సీన్ క్రియేట్ అవుతుంది తప్ప ఇంకోటి ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.